హాయ్ అందరికి, మీకు యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయిందా? మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు మన ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అని. ఇంకా అవ్వలేదండి, కానీ నేను ఆఫ్ మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను. అసలు మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వగానే వైటీ స్టూడియోలో ఎర్న్ ట్యాబ్లో మీకు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఎనబుల్ అయిపోతుంది. మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఆప్షన్ని స్టార్ట్ చేసేయాలి. అంటే రివ్యూ బేస్డ్ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేసినట్టుగా టిక్ చేసేసి యాక్సెప్ట్ చేసామంటే మనం మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతాము ఇంతకు ముందు పేజ్లోకి. అండ్ ఈ ఆప్షన్ టిక్ మార్క్ అయితే చూపించేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మీ యాడ్సెన్స్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా లేదా క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీకు మీ ఛానల్ యూఆర్ఎల్తో పాటు సెటప్ అండ్ అకౌంట్ అని చూపిస్తుంది. సో మీరు సెటప్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు సెటప్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీది ఇండివిజువల్ అకౌంట్ టైప్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఇండివిజువల్ అనే పెట్టండి, ఆర్గనైజేషన్ పెట్టకండి. నెక్స్ట్ మీ నేమ్, అడ్రస్ అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ నేమ్, అడ్రస్ మీ పాన్ కార్డ్లో ఉన్నట్టుగా ఇవ్వండి. ఏదైనా అడ్రస్ ప్రూఫ్లో ఉన్నట్టుగానే ఇవ్వండి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటాను, బట్ నా ఆధార్ అండ్ పాన్ కార్డ్లో అడ్రస్ మా విలేజ్ ఉంది. సో ఐడి వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం కావద్దు కాబట్టి నేను నా ఆధార్ అండ్ పాన్లో ఉన్న అడ్రస్సే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయగానే మళ్ళీ మీరు ఈ పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, 2 to 3 వీక్స్ అని చూపిస్తుంది. బట్ నాకైతే సేమ్ డే అయితే యాక్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ గెట్ రివ్యూడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చేస్తుంది. ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే మీరు అప్లై చేసుకోవాలి. వన్స్ ఇలా అప్లై చేసుకున్నాక మీకు లాస్ట్ ఆప్షన్ అంటే రివ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే మీకు యూట్యూబ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనేది మీకు ఒక మెయిల్ వస్తుంది. సో నాకైతే ఇంకా రాలేదు, అప్లై చేశాను. అంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ నేను 1 డే కూడా కాలేదు అప్లై చేసి. సో ఒకవేళ నాకు మానిటైజేషన్ ఓకే అయింది అంటే వెంటనే నేను నా కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెట్టేస్తాను, మీరు చెక్ చేసుకోండి. యాక్చువల్గా మీకు ఈ 3000 కంప్లీట్ అవ్వడం వల్ల మనీ అయితే రాదు, బట్ మీ ఛానల్కి మానిటైజేషన్ ఓకే అవుతుందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. మెంబర్షిప్స్, సూపర్ థ్యాంక్స్ అయితే ఉంటాయి, బట్ వాటి వల్ల పెద్దగా యూజ్ ఉండదని నేను అనుకుంటున్నాను. అందుకే ఫుల్ మానిటైజేషన్ అప్లై చేద్దాము అనుకున్నాను, కానీ ముందే తెలిసిపోతుంది కదా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అని. సో అందుకే నేను అప్లై చేశాను. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది. నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఏ టైంలో ఏది జరిగిందో అనేది. ఫస్ట్ నేను ఫేస్ చేశాకే మీకు చెప్పాలి కాబట్టి నేను ఆగుతున్నాను. నాకు డీటెయిల్స్ అన్నీ తెలుసు, బట్ మన ఛానల్లో జరిగేవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.